షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో యెహోవా మెస్సీయ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుని కృప వలన అందరం కూడా సంతోషంతో, సమాధానంతో, క్షేమంతో ఉన్నారని తలంచున్నాను. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. 147వ దావీదు కీర్తన 14వ వచనంలో, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఈ లోకంలో భౌతికంగా మనం జీవించాలంటే, మన శరీరము బలహీనపడకుండా ఉండాలంటే మంచి ఆహారం అనేది మనకి చాలా అవసరము. ఇక్కడ గోధుమ అనేది మనకి శారీరక అవసరమును తీర్చే ఒక మంచి ఆహారం అని మనకు తెలుసు కదండి. ఇక్కడ చెప్తున్న మాట చూస్తే కనుక ఈ రెండు మాటలు కూడా ఒకదానికొకటి చాలా మంచి రీతిలో కనెక్ట్ అయి ఉన్నాయి. నీ సరిహద్దుల్లో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఈ లోకంలో ఒకేలా అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. తిండి ఉంది, బ్రతకడానికి మంచి వస్త్రం కట్టుకునే స్థితి ఉంది, మంచి గృహం ఉంది, మంచి స్టేటస్ ఉంది. కానీ ఏదో ఒక చిన్న లోపం సమాధానం లేని స్థితిలోకి మనల్ని నెడుతుంది. ఆ సమాధానము ఎక్కడ దొరుకుతుందని ఆలోచన చేస్తే కనుక, మనము నమ్ముకున్న మన దేవుడు, మన జీవాధిపతి, జీవముగల దేవుడు, సమాధానాన్ని కర్త ఆయనే. ఆ సమాధానం మనకి దయచేవాడు. ఆ మాట ఇక్కడ రాయబడి ఉంది, నీ సరిహద్దులో సమాధానం కలుగజేవాడు ఆయనే. ఆ యొక్క చిన్న లోపం దాన్ని సరిదిద్దుకుంటే కనుక మనం సమాధాన స్థితిలోనికి వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. మరి ఆ శోధనను తప్పించే నాదుడు ఎవరంటే ఆయనే. ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు. మనకి ఈ యొక్క భౌతికమైన అవసరాలు కావచ్చు, ఈ లోకంలో జీవించే స్థితి సంతృప్తికరంగా చేయవాడు ఆయనే. ఆయనకు మాత్రమే సాధ్యం. అయితే ఎప్పుడంటే ఇవన్నీ జరిగేది ఒక కండిషన్ అప్లై అని చెప్పుకున్నాం కదండి. ఎప్పుడు కూడా ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తారో, ఆయన కట్టడలను అనుసరించి బ్రతుకుతారో అటువంటి వారికి దేవుడు ఈ యొక్క సమాధాన స్థితిని అనేది ఖచ్చితంగా దయచేస్తారు. కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో, నువ్వు అడిగిన వెంటనే రాకపోవచ్చేమో, కానీ అది వచ్చినప్పుడు దాని యొక్క స్థితి నీవు అనిపించినప్పుడు దాని విలువ నీకు తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క రుచిని చూచిన మనము, దేవుని యొక్క సమాధానం రుచిని చూసిన మనము, ఆయన ఇచ్చే సంతోషం అని సమాధానం అనే ఆ రుచిని చూసిన మనము దానిని కోల్పోకుండా ఆ స్థితిని నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎలాగంటే నిత్యము ఆయన ఆరాధన చేత, నిత్యము ఆయన ప్రార్థించుట చేత, నిత్యము కూడా ఒక వాక్యం అనే పాలతో మనల్ని మనము కడుక్కోవటం వల్ల, నిత్యము కూడా యొక్క వాక్యం అనే అద్దములో మనల్ని మనం చూసుకుని సరిచేసుకోవటం వల్ల ఆ యొక్క సమాధానమైన స్థితిని మనం ఎప్పుడు కూడా కోల్పోకుండా ఉంటాము. ఎందుకంటే ఎప్పుడైతే మన యొక్క పాపములను ఒప్పుకొని ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించామో అప్పటి నుండి మనలో సమాధానమైన స్థితి మనం పొందగలుగుతాం. ఒకవేళ శోధన వచ్చినా కూడా సమాధానాన్ని మనం కోల్పోము. ఎందుకంటే ఆ శోధన అనేది అది తాత్కాలికమని, అది ఎన్నో రోజులు ఉండదని, తర్వాత దానికి మించిన రెట్టింపు సంతోషమును, ఆనందమును దేవాతి దేవుడు దయచేవాడిని మనం అందరము ఎరిగి ఉన్నాము. కాబట్టి మనము కృంగిపోవటం అనేది, లేకపోతే ఆ లేనిపోని చింతలోకి వెళ్ళిపోవటం అనేది జరగకుండా ఉంటుంది. మనం ఈ మధ్యనే చెప్పుకున్నాం ప్రియులారా, మనందరం కూడా ఆ భూమిలోని తీసిన బంగారము అగ్ని చేత ఆ కొలుములో కాల్చబడినప్పుడే అది దాని యొక్క అద్భుతమైన స్థితిని, ఆ యొక్క కాంతిని, లేదా యొక్క వెలుగును అది పొందగలిగి దానికి అపరిమితమైన వాల్యూ పెరుగుతుంది. లక్షల్లో ఎగబడి కొంటున్నారండి. కారణం ఏంటంటే అది ముడి సరుకుగా ఉంటే ఎవరైనా కొంటారండి? కొనరు. కానీ అది అగ్ని చేత కాల్చబడి మన కళ్ళ ముందుకు వచ్చేసరికి అది కనిపించే స్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. మన స్థితి కూడా అంతే ప్రియరా. ఎన్నో శోధనలు, వేదనలు తట్టుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆయన మనకు సహాయం దయచేసినప్పుడు, ఆ సమాధానమును, సంతోషమును మనం పొందుకున్నప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది. కాబట్టే మనం శోధనలో పడిన కూడా కృంగిపోకుండా, నశించిపోకుండా, చింతించకుండా దేవుడిచ్చే తదుపరి ఆనందం కోసము, దేవుడిచ్చే తదుపరి ఆ సంతోషం, సమాధానం కోసము ఎదురు చూసే వారముగా మనము ఉండగలుగుతాం. కాబట్టి ఈ మాటను బట్టి మనం అందరం కూడా ఆత్మలో బలపడి మన సరిహద్దులో సమాధానం దయచేవాడు ఆయనే అని, మనకి సంతృప్తిని, సంతోషమును, సమృద్ధిని
దయచేవాడు ఆయనని, కొరత నుండి విడుదల కలిగించేవాడు ఆయనే అని మనమందరము కూడా నమ్మిన ఎడల, నిరీక్షణతో ఎదురు చూసిన ఎడల దేవతదేవుడు ఖచ్చితంగా మన యొక్క స్థితులను అసమాధాన స్థితిలోనే ఉంచుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఆయన అధికారమును ఒప్పుకొని ఆయన చిత్తమునకు తల వంచి ఆయన ఆజ్ఞల చొప్పున, ఆయన కట్టడలను చొప్పున, ఆయన చూపించిన నీతి న్యాయ యథార్థతలను అనుసరించి నడుచుకొనుచు దేవుని చిత్తం కింద బ్రతుకుదాం, ఆయన చిత్తాన్ని లోబడదాం. దేవుడు ఈ యొక్క మాటను మన హృదయాల్లో బలపరిచి ఆత్మలో నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగండ పరమందన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నైనా మాకు సమాధానము దయచేవాడు నీవే గనుక మా అందరికీ సమాధానం దయచేయండి ప్రభువా. మమ్మల్ని ఆహారంతో తృప్తిపరచువారు మీరే ప్రభువా. ఈ లోకంలో తండ్రి ప్రభు ఎన్నో శోధనలు, వేదనలు, కష్టాలు, నష్టాలు తండ్రి ప్రభువా, ప్రతి సమస్యను తండ్రి ప్రభువా మీరు సంతోషముగా మార్చున్నారు. ప్రతి నిందను తండ్రి ప్రభు, ప్రతి అవమానం తండ్రి ప్రభువా సంతోషముగా, గౌరవంతో తండ్రి ప్రభు రెట్టింపు గౌరవంగా మారుస్తున్నారు ప్రభువా. మేము నమ్ముకొనదగిన దేవుడి ప్రభువా, మా జీవాధిపతి తండ్రి ప్రభువా, మమ్మల్ని అనుక్షణము కాచి కాబట్టి నీ రక్షణకు నడిపించమని, బలపరచమని, వాక్యమైన బిడ్డలకు రక్షణ, ఆత్మలో బలము, స్వస్థత దయచేసి మీరు నడిపించమని నజరేయుడైన యేషూవ మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. షలోం. దేవుని